ఏం చేస్తున్నావు అక్కడ? రా పద్మ, ఒక ప్లేట్లో పెట్టు. రా పక్కకు రా. పెడతా ఉండు. మీ నాన్నగారి పేరేంటి? వెంకటేష్, బూదూరు వెంకటేష్. అందరికి నమస్కారం. ఈరోజు మన శ్రద్ధ ఆశ్రయ మందిరానికి బూదూరు వెంకటేష్ గారి జ్ఞాపకార్థంగా అతని భార్య, అతని కూతురు, అతని కొడుకు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడలు అందరూ మన కోసం వెజిటేరియన్ రైసు, స్వీటు, పెరుగు చట్నీ పంపించున్నారు, తీసుకొచ్చారు. వాళ్ళే స్వయంగా చేసుకొని. అందరూ ఒక్కసారి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. దీపావళి శుభాకాంక్షలు చెప్పండి. వాళ్ళు ఎంత కష్టపడి పొద్దుటి నుంచి అన్నీ రెడీ చేసుకొని పాపం వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది. మీరందరూ ఏమనుకోవద్దండి, చాలా దూరం నుండి వచ్చారు వాళ్ళు. మేడం, పద్మ మేడం, నేనే తయారు చేసి తీసుకొస్తాను మేడం అన్నీ వాళ్ళ కోసం అని సంజీవమ్మ వాళ్ళిద్దరూ తయారు చేసి తీసుకొచ్చారు. రమ్మ సంజీవమ్మ, ఇట్రా. అందరికి ఒకటొకటి అక్కడ నుంచి ఇచ్చి. ఆ స్వీట్ మళ్ళీ ఇద్దు కానీ నువ్వే పెట్టు. నువ్వు ఇందులో పెడతా ఉండు పద్మ, రైస్ పెడతా ఉండు, మళ్ళీ ఇద్దు కానీ పెట్టు. నెక్స్ట్ టైం మేము ఇప్పిద్దాం పెట్టు. ప్లేట్లు పెట్టు. మంచి వాసన వస్తూ ఉంది, గుమగుమలాడుతూ ఉంది. మీరు కడుపు నిండా తినాలని వాళ్ళు కష్టపడి అంత దూరం నుండి చేసి తీసుకుని వచ్చారు. తీసుకెళ్ళు సంజీవమ్మ. అందా అమ్మా, నువ్వు ఇట్రా. ప్లేట్లు వేయి. అవలా ఇంకా లేదు, అవలేదు, తీసుకురా. అక్కడు ఆమెకు. సంజీవమ్మ ఇంకా 2 మంచాలు స్పాన్సర్ చేయి సంజీవమ్మ. ఇట్లాంటివి మంచాలు సరిపోలేదు, సరేనా? ఎప్పుడో నీకు ఖాళీ ఉన్నప్పుడు, సరేనా? నీ దగ్గర ఉన్నప్పుడు ఇట్లాంటి మంచాలు 2 స్పాన్సర్ చేసావంటే నీ పుణ్యమా అని. ఇక్కడ అందరం మనమంతా కలిసి ఇద్దా ఇట్లా అటు భాష అన్నకి ఇచ్చిరాపమ్మ తల్లి. స్వీట్ వేసిరాప అందరికి. దగ్గరకు పెట్టు, ఇంకా కుర్చీ దగ్గరకు పెట్టు. రైట్. పెరుగు చట్నీ వేస్తా అమ్మ, వెయ్యి. కొంచెం అంట పెట్టు. సరే ఉండమ్మా, కొంతసేపు ఉండు నువ్వు. మొత్తం మళ్ళా మన మంజులమ్మ ఆమెకంట కూర గిన్నె తెచ్చివ్వు. ఓకేనా? ప్రార్థన స్టార్ట్ చేయన్నా. శాంతి. అన్నదాత సుఖీ భవ. పద్మ, సంజీవమ్మ స్వీట్స్ కూడా పెట్టేయి వాళ్ళకి. ఒక్క నిమిషం, పర్వాలేదు, అయిపోయింది. మీ చేతుల మీదుగా ఇస్తే బాగుంటుంది. మీ డబ్బాలు వేయి, డబ్బాలు తీసి బయట పెట్టుకోండి. ఒక్క నిమిషం నల్లబెట్టుమా. ఉందా ఉండు, వాళ్ళ డబ్బాలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎప్పుడైనా తింటారు. డబ్బాలు తీసి బయట పెట్టుకోండి. ఉందా
మొహాలు కూడా కనపడేటట్టు తీ. ఊరికి ఇట్టయితే కాదు, మొహాలు కనపడాలా. దాని మీద ఫేస్ క్లారిటీ ఉండాలి. నువ్వు పెట్టేది దూరం నుండి తీ. ఇక్కడ నుంచి తీస్తే అమ్మమ్మ ఇద్దరూ పడతారు. అట్లా అట్లా ఉండు, ఇక్కడే ఉండు. వెళ్ళే కొద్ది నువ్వు ఇక్కడ అట్లా వెళ్ళాలి మెల్లగా. అన్నా స్వీట్ ఇస్తున్నారు. స్వీట్ ఇక్కడ ఇందాక ఎప్పుడో చెప్పాను నేను, డబ్బాలన్నీ బయట పెట్టుకోండి అని. అక్కడ పెట్టే. మీరు తీసుకెళ్తారా? ఇంకా ఇంకా 4-5 తీయండి. వీళ్ళు ఉన్నారా? మరి బయట 2 ఉన్నారు. వాళ్ళు పాపం పేదోళ్ళు, వాళ్ళు కూడా వచ్చిన్నారు ఈరోజు భోజనానికి. వీళ్ళిద్దరికి ఏమ్మా తీసుకెళ్ళండి. చాలు, ఉన్నారు బయట. ఉండు. ఈరోజు మన శ్రద్ధ ఆశ్రయ మందిరానికి సంజీవమ్మ, కూతురు పద్మ, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి మన కోసం ఇక్కడ ఇంత కష్టపడి చేసుకొచ్చి అందరికీ పంచినందుకు మన శ్రద్ధాశ్రయ మందిరం ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఎప్పుడు వాళ్ళకి తోడుండి, వాళ్ళ పిల్ల పాపలకి వాళ్ళు చేసే పనుల్లోనూ అందరికీ తోడుండి మంచి మార్గంలో నడిపించి అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్లు ఇవ్వాలని మన శ్రద్ధాశ్రయ మందిరం ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ఆమెకి ఇంత దూరం మన కోసం వచ్చినందుకు మేము ఒక చిన్న సత్కారం. సంజీవమ్మ ఉండు, కూర్చోందుకు. మీరెంతో కష్టపడి ఇంత దూరం మా కోసం వచ్చారు సంజీవమ్మ. ఒక ఫ్రెండు, నాకు మంచి ఫ్రెండు. కూర్చో. ఇట్రా పద్మ, అక్కడి నుంచో అక్కడ పెట్టు, అది కింద పెట్టు. వాళ్ళ భర్త గారి జ్ఞాపకార్థం కోసం మన కోసం అన్నీ చేసుకొచ్చిన సంజీవమ్మకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.